హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి నేర్చుకుందామని. బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అసలు మనం ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీలో రాయడానికి మనకి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఏంటిదంటే అండర్స్టాండ్ ద డైరెక్టివ్ వర్డ్. అండర్స్టాండ్ ది డైరెక్టివ్ వర్డ్ అండి. ఈ డైరెక్టివ్ వర్డ్స్ అంటే ఏంటో మనం చూద్దాము. మనకి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డిస్కస్ అని అడుగుతారు, ఎగ్జామిన్ అని అడుగుతారు. సో ఇలా ఏమైనా అడుగుతారంటే డిస్కస్, ఏదైనా క్వశ్చన్ గురించి డిస్కస్ అని అడుగుతారు. రెండోది ఎగ్జామిన్ అని అడుగుతారు. మూడోది అనలైజ్ అని అడుగుతారు. నాలుగోది ఎవాల్యుయేట్. ఐదోది క్రిటికల్ ఎగ్జామిన్ అని. ఆరోది కమెంట్ అని. ఇంకొకటి ఏడోది ఎలుసిడేట్ అని. ఎనిమిదోది ఎక్స్ప్లెయిన్ అని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్, డైరెక్టివ్ వర్డ్స్ అడుగుతారండి. దీని ద్వారానే మనకు ఈ క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో అసలు మనకి డిస్కస్ అంటే ఏంటిది, ఎగ్జామిన్ అంటే ఏంటిది, అనలైజ్ అంటే ఏంటిది, ఎవాల్యుయేట్ అంటే ఏంటిది, ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటేనే మనకు కరెక్ట్గా ఆ క్వశ్చన్ డైరెక్టివ్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ని రాయగలుగుతాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో ఈ డైరెక్టివ్ వర్డ్స్ను అర్థం చేసుకోవాలి. ఈ డైరెక్టివ్ వర్డ్స్ అంటే ఏంటిది అని మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. అంటే డిస్కస్ అడిగితే ఏమని రాయాలి, ఎగ్జామిన్ అడిగితేనే ఏమని రాయాలి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ గురించి అడుగుతారు కదా. డిస్కస్ గురించి అడిగినప్పుడు మనం డిఫరెంట్ డైమెన్షన్స్ రాయాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ ఆన్సర్స్లో ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్ రాసి బ్యాలెన్స్డ్ ఆర్గ్యుమెంట్స్తో కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామిన్ అని అన్నాడు. ఎగ్జామిన్ అంటే అనలైజ్ చేయాలి డీప్లీ విత్ ఎవిడెన్సెస్. అనలైజ్ డీప్లీ విత్ ఎవిడెన్సెస్. సో ఇవన్నీ ఏంటి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఈ డైరెక్టివ్ వర్డ్స్ గురించి క్రిటికల్గా డిస్కస్ చేస్తాము. ఓకే, దెన్ సెకండ్ థింగ్ ఏంటిదంటే మనకు ఆన్సర్ రైటింగ్లో వచ్చేసి కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్స్లో ఐడెంటిఫై కీవర్డ్స్. ఎస్ అండి. అసలు కీవర్డ్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకు. ఒక క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ in inculcating ethics in human life. ఇది అండి క్వశ్చన్. అదే మనకి ఈ క్వశ్చన్స్లో ఏం కీవర్డ్స్ ఉన్నదో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ కీవర్డ్స్ ఏమున్నాయో యాడ్ చేయాలి. క్వశ్చన్లో మనకు ఫస్ట్ కీవర్డ్స్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ కీవర్డ్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సెకండ్ కీవర్డ్ వచ్చేసి ఏంటిదండి ఎథిక్స్. థర్డ్ కీవర్డ్ వచ్చేసి హ్యూమన్ లైఫ్. ఫోర్త్ వచ్చేసి రోల్. అసలు ఏంటి ఈ రోల్. సో మనకి ఈ ఫోర్ కీవర్డ్స్ మనకు కాన్స్టెంట్గా అపియర్ కావాలి మన ఆన్సర్లో, అంటే కనపడాలి. ఏది మన ఇంట్రోలో కానీ, బాడీలో కానీ, ఇలా బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా, బాడీలో కానీ, కన్క్లూషన్లో కానీ
ఇవన్నీ ఈ కీవర్డ్స్ అపియర్ కావాలి. అప్పుడు అపియర్ అయినప్పుడే మనకి ఏమవుతుంది, ఎగ్జామినర్కి ఈ మనకు ఈ స్టూడెంట్కి క్వశ్చన్ అర్థమైనట్టు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. ఇది సెకండ్ థింగ్. ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే ఫాలో ది స్టాండర్డ్ స్ట్రక్చర్. ఫాలో ది స్టాండర్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే మన ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఇప్పుడు యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే ఐబీసీ ఫార్మాట్ అంటాం మనం. ఐబీసీ ఫార్మాట్ అంటే ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూషన్. ఈ ఫార్మాట్లో మనం ఆన్సర్స్ రాయాలి. ఈవెన్ ఫర్ 10 మార్కర్కైనా 15 మార్కర్కైనా ఆప్షనల్ అయినా ఈ ఫార్మాట్లో మనం ఆన్సర్స్ రాసుకోవాలి. అలా. సో మన ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుంటే ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి? ఇంట్రొడక్షన్ అనేది మనకి ఏంటంటే ఆన్సర్ రైటింగ్లో 10 to 15% కవర్ చేస్తుంది. అంటే 1 మార్క్ ఫర్ 10 మార్కర్ క్వశ్చన్. 10 మార్కర్ క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది. అయితే ఈ ఇంట్రొడక్షన్లో మనము ఏమేమి రాయాలి అని అనుకుంటే డెఫినేషన్ బేస్డ్ ఇంట్రోస్ ఉంటాయి. రాయచ్చు. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి ప్రొవిజన్స్తో ఇన్స్టిట్యూషన్ ఇంట్రో స్టార్ట్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో కానీ ఇప్పుడు అది కరెంట్ అఫైర్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఇంట్రొడక్షన్ అనేది. ఇంకోటి ఏదైనా రీసెంట్ రిపోర్ట్స్తో ఇంట్రో స్టార్ట్ చేయొచ్చు, లేదా డేటాతో స్టార్ట్ చేయొచ్చు, లేదా సింపుల్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇంట్రొడక్షన్ ఈ టైప్స్ ఆఫ్ ఇంట్రోస్ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్తో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా దాని బ్యాక్గ్రౌండ్తో ఇంట్రో స్టార్ట్ చేయొచ్చు. అలా ఇప్పుడు మళ్ళీ ఈ డేటా ఇంట్రో అంటే ఏంటిది, డెఫినేషన్ బేస్డ్ ఇంట్రో అంటే ఏంటిది, కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఇంట్రో అనే ఎలానే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా వీడియోని ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నిన్న హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది పెండెన్సీస్ ఆఫ్ కేసెస్ అని. సుప్రీంకోర్టు వెకేషన్లో ఉన్నప్పుడు 5 crores ఇండియన్స్ వెయిట్ చేస్తారని ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో మనకి డేటా ఇచ్చాడు. ఏంటిదండి, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అని ఉంటుంది. దీని ప్రకారము మన ఇండియాలో 5.39 crores కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అది డిఫరెంట్ హైకోర్ట్స్లో ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్లో ఉన్నాయి. సో మనం ఈ డేటా యూజ్ చేసి ఇంట్రో స్టార్ట్ చేయాలి. ఇది ఇంట్రొడక్షన్ రాసుకోవచ్చు. మనం దీన్నే అంటే అనేది డేటా బేస్డ్ ఇంట్రోస్ అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బాడీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది 70 to 80% ఆఫ్ ఆన్సర్స్ కవర్ చేస్తుంది మన దాంట్లో. అలా సో మన బాడీని ఏం చేయాలంటే దీన్ని బ్రేక్ చేయాలి ఇంటూ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్గా. బ్రేక్ ఇంటూ డిఫరెంట్ హెడ్డింగ్స్. అండ్ సబ్ హెడ్డింగ్స్గా బ్రేక్ చేసుకోవాలి. అలా సో మనకి మనం ఈ బాడీలో ఏం రాస్తామంటే బాడీ ఎలా రాస్తాము అంటే మనం ఫస్ట్ ఏంటిదంటే బాడీ షుడ్ రైట్ ఇన్ పాయింట్ వైజ్ ఫార్మాట్. ఆన్సర్ ఎప్పుడు మనం పాయింట్ వైజ్ ఫార్మాట్ రాసామనుకో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈవెన్ మీరు టాపర్ కాపీస్ రెఫర్ చేసినా కూడా ఆన్సర్స్ వాళ్ళందరూ పాయింట్ వైజ్ ఫార్మాట్లో రాస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్ రైటింగ్లో కన్నా. అలా నెక్స్ట్ ఏంటంటే మన ఆన్సర్లో ఫ్లో చార్ట్స్ ఉండాలి. మూడోది టేబుల్స్ ఉండాలి, టేబుల్స్ డ్రా చేయాలి. ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఐదోది
డయాగ్రామ్స్ ఉండాలి, ఇంకోటి మ్యాప్స్ ఉండాలి. అలా ఇవన్నీ మన దాంట్లో ఉండాలి. మళ్ళీ దీంతో పాటు మన ఆన్సర్స్ని వేరియస్ డైమెన్షన్లో కవర్ చేయాలి. వేరియస్ డైమెన్షన్స్లో కవర్ చేయాలి ఆన్సర్. కవర్ ఆల్ డైమెన్షన్స్. ఆన్సర్స్ మనం అన్ని డైమెన్షన్స్లో కవర్ చేయాలి. ఇలా ఒక ఆన్సర్లో ఏమేమి డైమెన్షన్ ఉంటాయంటే సోషల్ డైమెన్షన్ ఉంటాయి, సోషల్ పర్స్పెక్టివ్లో రాయాలి. ఇంకోటి పొలిటికల్ పర్స్పెక్టివ్లో మన ఆన్సర్ రాయాలి. ఇంకోటి ఎకనామిక్ పర్స్పెక్టివ్లో రాయాలి. నాలుగోది ఎథికల్ పర్స్పెక్టివ్లో రాయాలి. అలా ఇంకా ఐదోది టెక్నాలజికల్గా రాయాలి. ఇంకోటి ఆరోది ఎన్విరాన్మెంటల్గా రాయాలి. అలా ఇంకొకటి ఇంకా చాలా ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇంక ఈ యాంగిల్ని కవర్ చేయాలి. సో ఇవన్నీ కవర్ చేసినప్పుడే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా మనకు, ఇది అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇంట్రో రాస్తాము. ఇంట్రో 2-3 లైన్స్లో రాస్తాము. ఇది బాడీలో పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఇలా మళ్ళీ ఇంకోటి కన్క్లూషన్. ఇలా మనం ఇక్కడ ఈడొక పార్ట్ రాసేసి డిఫరెంట్ డైమెన్షన్స్ని కవర్ చేస్తాం మనం ఆన్సర్స్లో. అలా సో నెక్స్ట్ వచ్చేసి కన్క్లూషన్. కన్క్లూషన్ అనేది మనం ఎప్పుడు అంటే పాజిటివ్ ఎండ్ చేయాలి, పాజిటివ్ నోట్లో ఎండ్ చేయాలి. అలా అయితే మనం కంక్లూషన్ ఏమేమి యూజ్ చేయొచ్చు అని అంటే వే ఫార్వర్డ్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్తో ఎండ్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్తో కానీ. మూడోది ఎస్డిజి గోల్స్ ఉంటాయి, ఎస్డిజి గోల్స్ని రెఫర్ చేసి మన ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. లేకపోతే గాంధీ అండ్ ఐడియాస్ ఏమైనా ఉంటే, లేకపోతే అంబేద్కర్ విజన్స్ కానీ, అలా డిఫరెంట్ లేకపోతే ఇంకోటి గవర్నమెంట్ స్కీమ్స్ లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో కానీ. సో ఇలా అడ్రస్ చేయాలి మన ఆన్సర్ని. సో మనకి మెయిన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్రో ఉంది కదా, ఈ ఇంట్రోకి 1 మార్క్ అలా ఉంటుంది ఫర్ 10 మార్కర్ క్వశ్చన్స్కి. బాడీలో ఎలా ఉంటుంది, ఇది 8 మార్క్స్కి వస్తుంది. కన్క్లూషన్కి 1 మార్క్. సో దీంట్లో ఏది మిస్ అయినా, ఇంట్రో మిస్ అయినా మన మార్క్స్ కట్ అయిపోతుంది, బాడీ కన్క్లూజన్ మిస్ అయినా కట్ అయిపోతుంది, బాడీ డిఫరెంట్ డైమెన్షన్స్తోనే అడ్రస్ చేయకపోయినా మన మార్క్స్ అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది మన ఐబీసీ ఫార్మాట్. ఎవ్రీ మెయిన్స్ స్టూడెంట్ రాసేది, టాపర్స్ రాసేది, యూపీఎస్సీ ఆస్పిరెంట్ రాసే ఆన్సర్ రైటింగ్ విధానం ఇది. అది నెక్స్ట్ ఏంటి మనం స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సింది ఏంటంటే స్టిక్ టు ద వర్డ్ లిమిట్. స్టిక్ టు ది వర్డ్ లిమిట్ అంటే మనం ఇప్పుడు 10 మార్కర్ క్వశ్చన్స్కి అరౌండ్ 150 వర్డ్స్లో మన ఆన్సర్ని కన్క్లూడ్ చేయాలి. 15 మార్కర్స్కి అరౌండ్ 250 వర్డ్స్. సమ్టైమ్స్ ఇది 270 వరకు కూడా వెళ్ళచ్చు, 160 నుంచి 170 వరకు కూడా వెళ్ళచ్చు. సో అలా కానీ మనము ఇది 150ని 200, 250 చేయకూడదు, ఈ 250ని 350 అలా చేయకూడదు. సో వర్డ్ లిమిట్ ఎక్కువ క్రాస్ అయిపోతే ఏం చేస్తుందంటే మనకు పెనాల్టీ మార్క్స్ పడతాయి యూపీఎస్సీలో. సో వర్డ్ లిమిట్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. అదండి, ఇది 4th గోల్డెన్ రూల్ మన బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో. అలా మళ్ళీ నెక్స్ట్ 5th థింగ్ వచ్చేసి ఏంటంటే మన ఆన్సర్ షుడ్ బి ఇన్ సింపుల్ ఇంగ్లీష్. రైట్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. అలా మనం ఈ డిఫికల్టీ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది కదా, దాన్ని అవాయిడ్ చేయాలి.
అవాయిడ్ డిఫికల్ట్ వొకాబులరీ. డిఫికల్ట్ వొకాబులరీని మనం అవాయిడ్ చేయాలి. అలా ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు మెయిన్స్ కాపీస్ ఉంటాయి. మెయిన్స్ కాపీస్ ఆల్మోస్ట్ 92K కాపీస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇవన్నీ యూపీఎస్సీ భవన్ ఢిల్లీలోకి వెళ్తాయి. సో మళ్ళీ వాళ్ళు ఏంటంటే 60 డేస్లో మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలి. సో ఎవాల్యుయేటర్స్ అక్కడికి ఢిల్లీ భవన్కి వెళ్ళి కాపీస్ ఎవాల్యుయేట్ చేస్తారు. రోజుకు ఒక ఎవాల్యుయేటర్ కనీసం 15 కాపీస్ అని ఎవాల్యుయేట్ చేస్తాడు. అలా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసే వాళ్ళు, ఇప్పుడు నేను వర్క్ చేసినప్పుడు కూడా ఫోరం ఐస్లో కానీ, విజయంలో కానీ, వాజిరామ్ నెక్స్ట్ ఐస్లో కానీ ఒక మెయిన్స్ కాపీ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మినిమం 2 hours అన్న పడుతుంది. మినిమం 2 to 3 hours అన్న పడుతుంది. మంచిగా మనం ఎవ్రీ ఆన్సర్ స్ట్రిక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే, క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు 15 కాపీస్కి మినిమం 30 hours అన్న పడుతుంది. కానీ వీళ్ళు చూసారా, ఇక్కడ ఎవాల్యుయేటర్ ఏంటంటే 15 కాపీస్, వీళ్ళకు వర్కింగ్ అవర్స్ 8 మ్యాక్స్ 8 to 9 hours. అంటే ఒక్క కాపీకి 1 hour కూడా ఇవ్వట్లేదు అలా. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మన కాపీని స్ట్రిక్ట్గా కాకుండా ఏం చేస్తారు, మనం సింపుల్ ఇంగ్లీష్ కానీ, సింపుల్ మంచి ప్రజెంటేషన్ కానీ, వర్డ్ లిమిట్ స్ట్రిక్ట్ చేసి, మన ఇంట్రో కన్క్లూజన్ బాడీ ఫార్మాట్లో రాసి, వేరియస్ డైమెన్షన్స్ కవర్ చేసి, అలా డెఫినేషన్ బేస్డ్ ఇంట్రోస్ రాసి, ఆన్సర్స్కి తగ్గట్టు డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అలా మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ రైటింగ్ సింపుల్ ఇంగ్లీష్ అని అంటే ఎగ్జామినర్ షుడ్ అండర్స్టాండ్ యువర్ ఆన్సర్ క్విక్లీ. అది ఎగ్జామినర్ మన ఆన్సర్ని త్వరగా అర్థం చేసుకోవాలి. ఎగ్జామినర్ షుడ్ అండర్స్టాండ్ అవర్ ఆన్సర్స్ ఈజీలీ. అదండి. ఇక నెక్స్ట్ 6th గోల్డెన్ టిప్ ఏంటంటే వాల్యూ అడిషన్. యాడ్ వాల్యూ అడిషన్ టు యువర్ ఆన్సర్స్. అలా ఇప్పుడు మనకి వాల్యూ అడిషన్లో మనం ఏమేమి ఉండాలి మన ఆన్సర్స్లో అంటే ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఉండాలి. 2 కమిటీ రికమెండేషన్స్ ఉండాలి. మన ఆన్సర్స్లో కమిటీ రికమెండేషన్స్ అంటే ఇప్పుడు అశోక్ దాల్వాయ్ కమిటీ అని ఉంటుంది. అలా అశోక్ దాల్వాయ్, మలిమత్ కమిటీ, కేల్కార్ కమిటీ రిపోర్ట్, దినేష్ గోస్వామి కమిటీ రిపోర్ట్ అని ఇలా కమిటీ రిపోర్ట్స్ అని మనము ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క దానిలాగా రాయాలి. అలా మళ్ళీ ఇంకొకటి మనకి కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని రాయాలి మన ఆన్సర్స్లో. నాలుగోది ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఉండాలి. రిపోర్ట్స్ ఉండాలి. మళ్ళీ ఇంకా రిపోర్ట్స్ లైక్ ఏంటంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ, ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ కానీ, యుఎన్డిపి రిపోర్ట్ కానీ, ఐపీసీసీ రిపోర్ట్ కానీ, అలా ఆక్స్ఫామ్ రిపోర్ట్, ఇవన్నీ మన ఆన్సర్స్లో ఉండాలి. మళ్ళీ ఇంకేంటంటే గవర్నమెంట్ స్కీమ్స్, కేస్ స్టడీస్, ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఈ కేస్ స్టడీస్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం న్యూస్ పేపర్ నుంచి తీసుకోవచ్చు. డైలీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి ఇవి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మన ఆన్సర్స్లో వాల్యూ అడిషన్ ఇవన్నీ ఉండాలి. మనం సింపుల్గా ఐబీసీ ఫార్మాట్లో రాస్తాం కదా,
బాడీలో మనకి బాడీలో ఇవన్నీ రావాలి. బాడీ పార్ట్స్లో రాసేటప్పుడు కానీ ఫ్యాక్ట్స్ ఉండాలి, కమిటీ రికమెండేషన్స్ ఉండాలి. కమిటీ రికమెండేషన్స్ నార్మల్గా మనము వే ఫార్వర్డ్లో కానీ మెజర్స్లో రాస్తాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా రాస్తాము, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్, రిపోర్ట్స్ కూడా అలా. ఇప్పుడు రిపోర్ట్స్ కొన్ని మనము డైరెక్ట్గా ఇంట్రొడక్షన్లో కోట్ చేసి రాస్తాం డేటా ఇవన్నీ. సో ఇది నెక్స్ట్ ఇక 7th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ప్రజెంటేషన్. ఇంప్రూవ్ ప్రజెంటేషన్. ఇదేంటిదంటే ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్ అండి. ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్. మన ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఇప్పుడు మనం ఇంట్రో బాడీ కంక్లూజన్ ఫార్మాట్లో రాస్తాం కదా, ఇలా ఇప్పుడు ఇంట్రో రాస్తాం, ఇంట్రో 2-3 లైన్స్లో రాస్తాం, ఇలా ఇక్కడ రాస్తాం. దాని తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వాలి. బాడీ ఇది ఏంది, హెడ్డింగ్ ఉంటుంది ఇక్కడ, హెడ్డింగ్ రూల్ ఆఫ్ ఎథిక్స్ అని పెడతాం. ఇక్కడ ఎథిక్స్ పెట్టి ఇంకో ఈడొక పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్ రాస్తాం. ఇక్కడ రాసి ఎగ్జాంపుల్, ఇదొక పాయింట్ రాసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇట్లా ఇదొక పాయింట్ రాసి ఎగ్జాంపుల్లో డాటా అయినా రిపోర్ట్ అయినా ఏదైనా ఇట్లా ఎగ్జాంపుల్ ఇలా పాయింట్ రాసి ఎగ్జాంపుల్. ఇది ఒకటి, ఇది పార్ట్ 1 ఆన్సర్కి. ఇంకొకటి ఉంటుంది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎథిక్స్, ఏదో ఈ పార్ట్. ఇంకోటి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎథిక్స్. ఇది సెకండ్ పార్ట్, పార్ట్ 2. ఇది సెకండ్ హెడ్డింగ్ కూడా, సెకండ్ హెడ్డింగ్. మళ్ళీ దీనిలో పాయింట్ 1 ఇది మళ్ళీ ఇంకోటి ఎగ్జాంపుల్, పాయింట్ 2 ఇది ఒక ఎగ్జాంపుల్, ఇలా 3 ఇలా రాసి 4 ఇలా రాసి మళ్ళీ కంక్లూషన్ 2-3 లైన్స్లో, కంక్లూషన్ 2-3 లైన్స్. ఇలా మన ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషను ఇలా ఉండాలి. అయితే ఈ మన ఆన్సర్ స్ట్రక్చర్ ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మనం రాసిన కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి. అండర్లైన్ కీవర్డ్స్ ఒకటి. 2 ఏంటంటే మనము స్పేస్ వదిలాలి కొన్ని. ఇప్పుడు మీకు ఇంట్రో రాశాక కొంచెం బాడీ పార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ హెడ్డింగ్కి స్పేస్ వదలాలి అని ఇక్కడ చెప్పానుగా, కొంచెం అలా. సో అలా మనం స్పేస్ వదలాలి. లీవ్ స్మాల్ స్పేస్ బిట్వీన్ సెక్షన్. పార్ట్ 1 అంటే బాడీ పార్ట్ 1 పార్ట్ 2 సెక్షన్స్ కూడా కొంచెం చేయాలి అట్లా. మనం యూజ్ నెంబర్స్, పాయింట్స్కి మనం నెంబర్లో కానీ లేదా బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయొచ్చు అలా. ఇంకోటి డయాగ్రామ్స్ నీట్గా చేయాలి, డ్రా నీట్ డయాగ్రామ్స్. ఇంకోటి ఏంటంటే బాక్సెస్ యూజ్ చేయాలి మనం ఆన్సర్స్లో. ఏదైనా గ్రాఫ్ కానీ ఉన్నప్పుడు లేదా డయాగ్రామ్ చేసేటప్పుడు బాక్స్ చేయాలి మనది ఫర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ వేసాము, ఇలా వేసినప్పుడు గ్రాఫ్ వేసి ఇది ఏ గ్రాఫ్ అని ఇలా చెప్పాలి, చెప్పి ఇంకో దీన్ని బాక్స్ చేయాలి అలా. లేకపోతే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని మనం రాస్తాం కదా, రాసేటప్పుడు దీన్ని కూడా రాసి ఫిగర్ అని రాసి ఇలా ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పాలి. అప్పుడు ఇది నీట్ ప్రజెంటేషన్ అంటుంది. సో అలా. మళ్ళీ ఆన్సర్స్ ఏంటంటే లెజిబుల్గా రాయాలి. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అని అంటే ఇప్పుడు మన ఆన్సర్ క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు ఇంప్రూవ్ అని రాశాను, ఇది లెజిబుల్, ఇది నీట్గా కాకపోయినా లెజిబుల్ ఇది అలా. ఇప్పుడు నేను ఇలా ఇంప్రూవ్ అని ఏదో రాశాను అనుకో, ఇలా పెట్టాను అనుకో, ఇది అతనికి ఎలా అర్థమవుతుంది? సో హ్యాండ్ రైటింగ్ నీట్గా లేకపోయినా అక్షరం చదివేటట్టు క్లియర్గా రాయాలి. సో లెజిబుల్గా రాయాలి మనం అలా. సో మన ప్రజెంటేషన్ ఏమవుతుందంటే రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎగ్జామినర్కి మనము నీట్గా ప్రజెంట్ చేస్తే మన పేపర్స్ అలా పట్టుకొని ఇలా చూడగానే అలా రీడబిలిటీ ఖచ్చితంగా ఈజీగా కనిపిస్తుంది అట్లా. సో అవర్ ప్రజెంటేషన్ కెన్ ఇంప్రూవ్
readability significantly. ఎవరికైనా మీకు నచ్చితే ఈ పాయింట్స్ అని నోట్స్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఇవి ఫాలో అవ్వండి. చాలా ట్రెమెండస్ చేంజ్ ఉంటుంది మీ ఆన్సర్ రైటింగ్లో. మెయిన్గా ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ వారికి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియదు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇవన్నీ ఆన్సర్ రైటింగ్ జాయిన్ అవుతారు, సరిగ్గా ఎవరు చెప్పరు. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అన్నీ. నచ్చితే చూడండి అన్నీ. ఓకే, దెన్ నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సింది ఇంకొక నెక్స్ట్ 8th గోల్డెన్ ట్రిప్ ఏంటంటే అడ్రస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అలా అసలు క్వశ్చన్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వాళ్ళు మనకి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గా డిఫరెంట్ పార్ట్స్ ఇస్తారు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఉంటాయి. మనం అవన్నీ క్వశ్చన్స్ అనలైజ్ చేసి దాని డిమాండ్ తగ్గట్టు మనము క్వశ్చన్స్ని డిఫరెంట్ పార్ట్స్గా బ్రేక్ చేసి రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ ఉన్నది, క్వశ్చన్ చెప్తున్నా, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్ and agricultural and agricultural advantages of ethanol blending అని అన్నాడు. ఎథనాల్ బ్లెండింగ్ గురించి ఇప్పుడు మనకు ఈ కరెంట్ అఫైర్ టాపిక్ అని, ఇది ఈ ఇయర్ 2026 మెయిన్స్ దాంట్లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు. సో మనకి ఇది ఈ క్వశ్చన్లో మనము ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి అలా. సో మనకి ఈ క్వశ్చన్స్లో ఏమున్నాయంటే 3 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేయాలంటే 3 సపరేట్ హెడ్డింగ్స్ పెట్టి క్వశ్చన్ అడ్రస్ చేయాలి. ఎక్కడ? బాడీ పార్ట్లో. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదా, అలా ఇప్పుడు ఈ బాడీ పార్ట్లో 3 సపరేట్ హెడ్డింగ్స్ పెట్టి మనం అడ్రస్ చేయాలి. ఏంటి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ అడ్వాంటేజెస్ చూడాలి. ఎకనామిక్ అడ్వాంటేజ్ అని ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాలి. పెట్టి దీన్ని హైలైట్ చేసేసి ఇక్కడ పాయింట్స్ రాయాలి. ఇలా ఎకనామిక్ అడ్వాంటేజెస్లో ఏం పాయింట్స్ 2, 3 ఇలా 4 పాయింట్స్ అయితే 4 అలా. ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటిది? ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్. మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఇది ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 రాయాలి. అలా నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అడ్వాంటేజెస్. ఇది హైలైట్ చేయాలి. హెడ్డింగ్స్ అన్నీ ఇవన్నీ చేసేసి మళ్ళీ పాయింట్ 1, 2, 3 అని పెట్టాలి. సో ఇది డిఫరెంట్ పార్ట్స్ని మనం అడ్రస్ చేసే విధానం ఇది. ఇప్పుడు క్వశ్చన్స్ నీకు పైన క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ క్వశ్చన్స్లో మనం 3 పార్ట్స్ని ఐడెంటిఫై చేసాం. 3 పార్ట్స్ ఐడెంటిఫై చేసి బాడీలో పెట్టేసి కింద ఎలా పాయింట్స్ రాయాలని చెప్పాలి అలా. ఇప్పుడు దీంట్లో మనం ఒక్క డైమెన్షన్ మిస్ అయినా కూడా, ఇప్పుడు ఎకనామిక్ అడ్వాంటేజెస్ రాసి ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్ రాయకుండా అగ్రికల్చర్ రాసిన అనుకో, ఈ పార్టీకి రావాల్సిన మార్క్స్ మీకు కట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మార్కర్ క్వశ్చన్స్కి ఇంట్రోకి 1 మార్క్ అనుకున్నాం కదా, ఇంట్రోకి 1 మార్క్ అనుకున్నాం కదా, బాడీకి 8 మార్క్స్ అనుకున్నాం కదా, ఇంకోటి 1 మార్క్ కన్క్లూషన్గా అని అనుకున్నాం కదా. ఈ 8 మార్క్స్ అనేది ఈ బాడీకి వచ్చేస్తుంది. అలా ఇది ఈ బాడీ పార్ట్కి వచ్చేస్తుంది. ఈ బాడీ పార్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 2.5 కన్సిడర్ చేసుకున్నా కూడా మీకు ఈ పార్ట్ రాయకపోతే 2.5 డిడక్ట్ అయిపోతాయి. సో అలా. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఈవెన్ 1 డైమెన్షన్ మీన్స్ లూజింగ్ యువర్ మార్క్స్, దట్స్ ఇట్. సో అదే అండి. సో మనం ఇవన్నీ ఈ 3 పార్ట్స్ అడ్రస్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి.
అది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిదంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ మనకి టైం మేనేజ్మెంట్ ఇప్పుడు మనం 10 మార్కర్ క్వశ్చన్స్కి అబౌట్ 7 to 8 minutes 8 minutes లాస్ చేయాలి. ఇంకోటి 15 మార్కర్కి అబౌట్ 10 to 11 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది మనము ప్రాక్టీస్ చేయాలి రిగరస్గా. మన లైబ్రరీస్లో కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా రిగరస్గా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ ఆన్సర్ రైటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఒకటే ఆన్సర్ మీద ఎక్కువ టైం పెట్టి ఇంకొక దాని మీద తక్కువ టైం పెడితే అలా ఉండదు. అన్ని ఆన్సర్స్కి మనం ఈక్వల్గా పెట్టితేనే వస్తేనే మనం ఆ 20 questions అనేది కంప్లీట్ చేస్తాం టైమ్లీగా. ఓకే, సో అది. ఇప్పుడు ఇంకా మనము ఇప్పుడు మనకు ఫస్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 10 questions ఉంటాయి 10 మార్క్కి. మళ్ళీ ఇంక ఇటు 11 నుంచి 20 వరకు 15 మార్క్స్ ఉంటాయి. సో 3 questionsకి ఎక్కువ టైం ఇచ్చి నాకు ఎక్కువ కంటెంట్ దీనికి ఇచ్చి 2 వదిలేస్తే మార్క్స్ పోతాయి. సో అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఈక్వల్ టైం ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్కోర్ చేయగలుగుతాం. యావరేజ్ స్కోర్ ఇయర్ టాపర్స్ ఎలా స్కోర్ చేస్తున్నారో అలా స్కోర్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే కామన్ మిస్టేక్స్. ఈ ఆన్సర్ రైటింగ్లో కామన్ మిస్టేక్స్ అందరు ఏమేమి చేస్తారు అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే క్వశ్చన్ నీకేమొచ్చని రాయకూడదు. ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది అది రాయాలి మనం అలా. సో రైటింగ్ ఎవ్రీథింగ్ writing everything instead of answering the question. సో క్వశ్చన్లో ఏం అడిగాడో అది మాత్రమే రాయాలి. మనకి ఏమొచ్చో అది రాయకూడదు. మనకి ఏమొచ్చో అది రాస్తే నువ్వేమో నీకేమొచ్చో అది రాసేసి వచ్చేసి బాగా రాశానని చెప్పుకుంటావు. కానీ మార్క్స్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక మార్క్స్ చూసుకుంటే నీకు మార్క్స్ రావు. ఎందుకనంటే వాళ్ళు అడిగింది రాయలేదు కాబట్టి అలా. సో ద సెకండ్ థింగ్ ఏంటిదంటే వెరీ లాంగ్ ఇంట్రొడక్షన్స్. మనము ఇంట్రోస్ అనేది మీరు ఇప్పుడు టాపర్స్ గారిని చూసుకుంటే రిపీటెడ్ మెయిన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ చూసుకుంటే వాళ్ళ ఇంట్రోస్ కానీ నాట్ మోర్ దెన్ 2-3 lines ఉంటాయి. డైరెక్ట్గా మీరు చూసుకొని ఏ టాపర్ కాపీస్ అయినా అనలైజ్ చేసుకొని ఈవెన్ మీకు టాపర్ కాపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, డిస్క్రిప్షన్స్లో లింక్ పెడతాను. అలా ఏ టాపర్ కాపీస్ రెఫర్ చేయాలి 2027 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవన్నీ పెడతాను, చూడండి. సో 2-3 lines ఇంట్రోనే ఉంటుంది. ఎక్కువ చేయకూడదు, ఎక్కువ లైన్స్ రాయకూడదు. మళ్ళీ ఇంకోటి సేమ్ లాంగ్ కంక్లూజన్స్ రాస్తారు, వెరీ లాంగ్ కంక్లూజన్స్. సేమ్ ఇంట్రోనే సేమ్ ఇలానే మళ్ళీ మనము కంక్లూషన్ కూడా 2-3 lines ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సో అది 2-3 linesలో అందుకే ఎఫెక్టివ్ కంక్లూజన్ ఎఫెక్టివ్ ఇంట్రోస్ రాయాలి. సో అందుకే ఇప్పుడు మనకు యూపీఎస్లో ఏంటంటే సిలబస్ నుంచి 4 జనరల్ స్టడీస్ పేపర్స్లో తీసుకుంటే థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ అనేది రిపీట్ అవుతాయి ఎవ్రీ ఇయర్ థీమ్స్ అనేది రిపీట్ అవుతాయి. ఈ థీమ్స్ ఏమేమి అట్లా థీమ్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఆర్పిఐ యాక్ట్ అని ఉంటుంది. ఆర్పిఐ యాక్ట్ 1951, ఇంకోటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 గురించి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అలా. ఇంకోటి స్పీకర్, రోల్ ఆఫ్ స్పీకర్ అలా.
ఇవి క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అవుతాయి, థీమ్స్ రిపీట్ అవుతాయి. అయితే ఈ థీమ్స్ రిపీట్ అవుతాయి కదా, వీళ్ళకి ఏమవుతాయి అంటే ఈ థీమ్ని బట్టి రెడీమేడ్ ఇంట్రో అండ్ రెడీమేడ్ కంక్లూజన్స్ తయారు చేసుకుంటారు. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ టాపర్స్ రెడీ చేసుకుంటారు. ఇది ఈ 2-3 లైన్స్ లోపు. సో దీన్నే ఎక్కడైతే ఈ థీమ్లో ఆన్సర్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు డైరెక్ట్ ఈ థీమ్ బేస్డ్ కన్క్లూషన్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ 2-3 లైన్స్ ఇవి రాసుకుంటారు కదా, అవి కాపీ పేస్ట్ చేస్తారు అక్కడ. కాపీ పేస్ట్. సో ఈ కంక్లూషన్స్ అని రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కన్క్లూషన్స్, ఈ థీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో మనం పెడతాం. కామెంట్ బాక్స్లో పెట్టండి అది కూడా. సో అది ఇంకా కొందరు ఏం చేస్తారంటే అసలు కంక్లూషన్సే రాయరు, నో కంక్లూషన్. మోస్ట్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జోగ్రఫీ ఆన్సర్స్లో కానీ ఇంకా GS1 హిస్టరీలో కానీ కంక్లూషన్స్ రాయరు. మన ఆన్సర్స్లో కంక్లూషన్ లేకపోతే ఆ ఆన్సర్ కంక్లూడ్ అవ్వలేదు, ఇంకా నీ ఆన్సర్స్ కంప్లీట్ కాలేదు. కంక్లూషన్స్కి మార్క్స్ ఉంటాయి. యూపీఎస్లో ఇంట్రోకి సపరేట్ మార్క్స్, బాడీకి సపరేట్ మార్క్స్, కంక్లూజన్కి సపరేట్ మార్క్స్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ యువర్ కంక్లూషన్ దెన్ యు ఆర్ మిస్సింగ్ యువర్ మార్క్స్. అంతే, ఒక మార్క్స్ అనేది మీకు ఖచ్చితంగా వెళ్తుంది, తీసేస్తారు దాంట్లో అలా. సో ఇంకొకటి మళ్ళీ ఆన్సర్స్లో ల్యాక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆన్సర్స్ ఎథిక్స్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఎథిక్స్ మొత్తం కాపీస్లో మనము థియరీ సెక్షన్స్లో కూడా మొత్తం ఎగ్జాంపుల్స్ కనిపించాలి అలా. సో మన ఆన్సర్స్లో ఎగ్జాంపుల్స్ లేకపోతే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ యువర్ మార్క్స్. అది ఇంకొకటి ఏంటిది, డైరెక్ట్ కీవర్డ్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోరింగ్ డైరెక్ట్ కీవర్డ్స్. ఇందాక చెప్పాక మనం ఫస్ట్లో డైరెక్ట్ కీవర్డ్స్ అనలైజ్ అంటే ఏం రాయాలి, క్రిటికలీ ఎవాల్యుయేట్ అంటే ఏమైనా రాయాలి, డిస్కస్ అన్నప్పుడు ఏం రాయాలి, ఎలిసిడేట్ అంటే ఏం రాయాలి, కమెంట్ అన్నప్పుడు ఏం రాయాలి, అవి తెలిసి ఉండాలి మనకు. ఈ బ్రీఫ్గా మనము డైరెక్ట్ కీవర్డ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో అలా. నెక్స్ట్ వాళ్ళు మిస్ చేసేది ఏంటిది, నెక్స్ట్ పాయింట్ హెడ్డింగ్స్ ఉండవు. నో హెడ్డింగ్స్ ఆర్ పూర్ ఆన్సర్ స్ట్రక్చర్. సో వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే ఇలా రాసుకుంటూ వెళ్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మన యూపీఎస్సీలో పేపర్ ఉంటే దీన్ని ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ రాసుకుంటే ఇట్లా పారాగ్రాఫ్ రూపంలో ఇలా రాసి ఆన్సర్ నింపేస్తారు కొందరు న్యూ స్టూడెంట్స్. అలా ఉండకూడదు. సో ప్రాపర్ హెడ్డింగ్స్ పెట్టాలి మనం. ఇంట్రో రాసేటప్పుడు 2-3 లైన్స్లో రాయాలి, తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వాలి, బాడీలో ప్రాపర్ హెడ్డింగ్స్ పెట్టాలి, మళ్ళీ పాయింట్స్ రాయాలి, మళ్ళీ ఇంకో బాడీ హెడ్ మళ్ళీ హైలైట్ చేయాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ కంక్లూషన్. సో ప్రాపర్గా ఉండాలి మనం. ఈ హెడ్డింగ్స్ కానీ, లోపల హెడ్డింగ్స్ కానీ, లోపల ఎగ్జాంపుల్స్ కానీ, ఈ పార్ట్ కానీ, ఈ కంక్లూషన్ కానీ ప్రాపర్గా రాసినప్పుడే మనకు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది అలా. ఇంకొకటి వర్డ్ లిమిట్ ఎక్సీడ్ చేయకూడదు. ఇది మళ్ళీ ఇంకోటి క్వశ్చన్స్ పార్ట్స్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ మిస్ చేస్తారు. ఇందాకలా ఎకనామిక్ అడ్వాంటేజెస్, ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్ చెప్పాం కదా, దాంట్లో ఒక పార్ట్ మిస్ చేసిన ఆన్సర్ మార్క్స్ డీడ్ అయిపోతాయి. ఇంకా ఆన్సర్స్ మల్టిపుల్ డైమెన్షన్స్లో రాయరు. డైమెన్షనల్ పాయింట్స్లో ఆన్సర్స్ రాయరు. సో ఈ డైమెన్షన్స్లో రాస్తేనే మనకు ఎవాల్యుయేటర్కి అర్థమైపోతుంది, ఈ క్యాండిడేట్కి క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఉంది, మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆన్సర్స్ రాయగలుగుతున్నాడు, ఆలోచనగా చేయగలుగుతున్నాడు అని చెప్పి మనకు ఒక అనలిటికల్ స్కిల్స్ అనేది దీంట్లో తెలిసిపోతాయి. సో అది. సో మొత్తం ఒక హై స్కోరింగ్ యూపీఎస్సీ ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే, హై స్కోరింగ్ యూపీఎస్సీ ఆన్సర్స్లో ఏమేమి ఉంటుంది అని మనం అడిగితే, డైరెక్ట్ కీవర్డ్స్ని అర్థం చేసుకుంటాడు, ప్లస్ అర్థం చేసుకుని క్వశ్చన్స్ని కీవర్డ్స్గా బ్రేక్ చేసి రాస్తాడు. అలా రాసాక మళ్ళీ ఇంకోటి మంచిగా ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది క్వశ్చన్లో, ఆన్సర్స్లో. ఆన్సర్ని మల్టిపుల్ డైమెన్షనల్ బాడీ పాయింట్స్గా రాస్తాడు.
ఈ బాడీలో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటాయి, ఇంకోటి పాజిటివ్ కన్క్లూజన్తో ఎండ్ చేస్తాడు. సో ఇవన్నిటిని నీట్గా ప్రజెంట్ చేస్తాడు, నీట్ ప్రజెంటేషన్. సో ఇవన్నీ ఉన్నప్పుడే మన ఆన్సర్ ఏమవుతుందంటే పర్ఫెక్ట్ హై స్కోరింగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ ఈ బేసిక్స్, ఈ 10 ఆన్సర్ రైటింగ్ టిప్స్ మీరు అందరూ నేర్చుకోవాలి. ఇది ఉన్నప్పుడే మనం ఆన్సర్ ఖచ్చితంగా ఒక హై స్టాండర్డ్ టాపర్ లైక్ ఆన్సర్స్ రాయగలుగుతాం మనం. సో ఒక లాస్ట్గా మనము ఏవేవి డిస్కస్ చేసుకున్నామో అవన్నీ చూస్తాం. ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటి? అండర్స్టాండ్ ది డైరెక్టివ్ వర్డ్. మీరు నోట్స్ చేసుకునే వాళ్ళు చేసుకొని ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అన్నీ దీంట్లో చెప్పినాయని నెక్స్ట్ ఒక్కొక్కటి డీటెయిల్గా డైరెక్ట్ కీవర్డ్స్ గురించి, ఐడెంటిఫై కీవర్డ్స్ గురించి అన్నిటి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే. ఐడెంటిఫై కీవర్డ్స్, థర్డ్ది ఫాలో ద స్టాండర్డ్ స్ట్రక్చర్, ఇంకోటి ఫోర్త్ది స్టిక్ టు ది వర్డ్ లిమిట్, ఫిఫ్త్ది రైట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, సిక్స్త్ది వాల్యూ అడిషన్, సెవెంత్ది ఆన్సర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్, ఎయిత్ది అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, తొమ్మిది టైం మేనేజ్మెంట్, పదోది మిస్టేక్స్ వీ షుడ్ నాట్ డూ, అవాయిడ్ మిస్టేక్స్. సో ఈ 10 గోల్డెన్ టిప్స్ అని ఒక ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఈ 10 గోల్డెన్ టిప్స్ మనము డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఒక టాపర్ లైక్ ఆన్సర్స్ని క్రియేట్ చేయగలచ్చు. యూపీఎస్సీ మెయిన్స్లో కానీ ఆప్షన్లో కానీ మంచి స్కోర్ చేయవచ్చు. సో దట్స్ ఫర్ ఆల్ నౌ. ఇంకా ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ.